పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాల్వ శ్రీరాంపూర్ శివారులోని ఈద్గా వద్ద మండలంలోని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని చిన్న పెద్ద తేడా లేకుండా ఉదయాన్నే ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి ఈద్గా వద్ద చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మాజీ జెడ్పీటీసీ మంగళ తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య, మాజీ సర్పంచ్ మాదర్శి సతీష్ తో పాటు పలువురు నాయకులు ఈద్గా వద్ద చేరుకొని ముస్లిం సోదరులకు ఆలింగనం చేస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు, మాజీ ఉప సర్పంచ్ కరుణాకర్, మదీన కమిటీ అధ్యక్షులు గౌరమియా, ఉపాధ్యక్షులు రహీం, కార్యదర్శి అబ్దుల్ ఖాదిర్, సహాయ కార్యదర్శి నోఫిల్, కోశాధికారి ఖాదిర్, ముస్లిం పెద్దలు, మత గురువులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ముస్లిం సోదరి మనందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో ప్రపంచవ్యాప్తంగా కూడా సర్వ మానవాళి ప్రతి జీవి కూడా ఆరోగ్యంగా మంచిగా ఇంకొకరికి ఉపయోగపడే విధంగా 30 రోజులుగా ప్రతిరోజు ఉపవాస దీక్షలో పాల్గొని సర్వ మతాలకు అతీతంగా విభిన్న కులాలకు అతీతంగా భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని కులాల సముదాయమే ఈ సర్వ మానవాళి మనుగడ కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మీరు 30 రోజులు ఉపవాస దీక్షలో పాల్గొని ఈరోజు మంచిగా భక్తి శ్రద్ధలతోటి అందరూ సంతోషంగా ఈ యొక్క రంజాన్ పండుగ జరుపుకున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చి పెద్దలు విజయరామరావు గారి యొక్క వారి మీద మీ దువ్వ మీ యొక్క అల్లా ఆశీస్సులు ఉండాలని మా అందరికి కూడా అందులో మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ భగవంతుని అల్లా ఆశీస్సులు ఉండాలని మరొకసారి కోరుకుంటూ రానున్న కాలంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ అందరితోటి మీ సహకారం మా సహకారంతో కూడా మీ అందరికి అందుబాటులో ఉండి అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి రానున్న కాలంలో మీ అందరికి కూడా ప్రతి ఒక్కరం అందుబాటులో ఉండి మీ యొక్క కార్యక్రమాలలో ఏదైతే మన ఈద్గా విషయంలో కానీ తర్వాత షాదిఖానా విషయంలో కానీ పెద్దలు అంతకుముందే గౌరవనీయులు నెల క్రితం 2 నెలల క్రితం ఈ యొక్క ఫౌండేషన్ వేయడం జరిగింది. దానికి కూడా అతి తొందరలోనే ఈ యొక్క పనులు కార్యక్రమాలను వారు చేపట్టిస్తారనే ఉద్దేశంతో తెలియజేస్తూ 30 రోజులు మీరు సమర్పించినటువంటి మంచి చెడు అన్నీ కూడా అందరికీ మంచి జరగాలని, అదేవిధంగా బాగా చెప్పినట్టుగా మరి ఎవరెవరి మతాలకు వారు పూజిస్తూ ఉంటారు. మరి అదేవిధంగా ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఎందులోనైనా సాటి మనిషికి సహాయం చేయాలనే ఒక గ్రంథంలో రాసి ఉంటుంది తప్పకుండా. అందులో మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సహాయం చేయాలని ఒక ఆలోచన. ఏది ఏమైనా మంచితో సంపాదించింది 10 మందికి పెడితేనే అది మంచి జరుగుతుంది. ఎక్కడో మోసం చేసి ఎక్కడో దోసుకొచ్చి అది మనకు పెడితే మనం తింటాం కావచ్చు, కానీ అవతలి వాడు ఏడ్చే రోజు కూడా అది మనకు మంచి జరగదు. మనం అందరం మన పిల్లలకు కానీ భవిష్యత్ తరాలకు కానీ మనం కానీ ముందు తరానికి కానీ మంచి చేసేది ఏంటంటే మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి, 10 మందికి సాయం చేయాలి. అదేవిధంగా 10 మంది మంచి అనిపించుకునే విధంగా బతకాలని ఒక మంచి ఆలోచనతో బతకాలని పిల్లలకు కానీ పక్క వాళ్ళకు కానీ గ్రామంలో కానీ ఎక్కడైనా కానీ మనం 10 మంది చెప్తే అది చాలా మంచిదనేది కోరుకుంటూ, మరి ఏదైనా 30 రోజులు మీరు ఈ దీక్షను ఈ రోజు మీరు విరమింపడానికి ఈ రోజు అందరం కూడా ఇక్కడ వచ్చినాం కనుక మరి
ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు ఈ దీక్షలో ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ మరొకసారి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా యొక్క ముస్లింస్లో సోదరులందరికీ అస్సలాము అలైకుం. ఇంకా రిస్క్ తీసుకొని కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా యొక్క స్నేహితులకు కావచ్చు, శ్రేయభిలాషులకు కావచ్చు, వివిధ కులాల మతాల నుంచి వచ్చి మాకు ఈద్ ముబారక్ చెప్పడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. దీంతోపాటు మా యొక్క దువా ఏమిటంటే, మా యొక్క ప్రార్థన ఏమిటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్ మీద మేము దువాలు చేయడం జరుగుతుంది. మాకు ఉపవాసాలు కానీ మా దీక్షలు కానీ ఏదైనా కూడా మానవాళి సురక్షితంగా ఉండాలి. మానవులంతా ఒకటే, మతాలు వేరైనా కులాలు వేరైనా కూడా మనమంతా ఒకటే అనే భావం మీద జీవించాలి అటువంటిది. చాలా మా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మా యొక్క మజీద్ మదీనా మజీద్ కమిటీ నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అదేవిధంగా మా నుంచి కానీ మా ముస్లిం సోదరుల నుంచి కానీ మా కమిటీ నుంచి కానీ ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే క్షమించగలరని అల్లాని వేడుకుంటున్నాను.